దేవుని వాక్యం చదువుదాం. ఋతు గ్రంథము 2వ అధ్యాయం. ఋతు గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనము నుండి 7 వచనాలు చదువుకున్నాం. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె ఏరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె, నా కుమారి పొమ్మనేను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశమువాడైన బోయజుదే. బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండునుగాక అని కోయువారితో చెప్పగా, వారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. అప్పుడు బోయజు కోయువారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి, ఈ చిన్నది ఎవరిది అని అడుగగా, కోయువారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. ఆమె, నేను కోయువారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను. 8, 9 వచనాలు. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు. దీనిని విడిచి పోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. కృపామయుడా, మహిమగల తండ్రి, మరలా మీ కృపా సింహాసనం వద్దకు వస్తున్నాము. మీ మాట మీరే మాకు అందించండి. అనేక రీతులుగా మీరు మాతో మాట్లాడుచున్న దేవుడు, మా ఆత్మీయ క్షేమము కోరినవాడు. మరలా మేము మీ సింహాసనము తట్టు కన్నులెత్తుచున్నాము. మాకు సహాయము చేయమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రము చేసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ఋతు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని దేవుడు పరిచయం చేస్తున్నాడు. మొదటి అధ్యాయం ప్రారంభంలోనే ఎలీమెలకు, నయోమి, మహ్లోను, కిల్యోను, రూతు, వార్ప అనే వారిని దేవుడు మనకు పరిచయం చేశాడు. వారిని గురించి అనేకమైన సంగతులు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. 2వ అధ్యాయంలో ఒక నూతనమైన వ్యక్తిని దేవుడు ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నాడు. మొదటి వచనంలో నయోమి పెనిమిటికి బంధువుడు అనే మాట. బంధువుడు. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపు వాడు. వంశము అనే మాట. వంశమును దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలీమెలకు వంశపు వ్యక్తినే దేవుడు మరలా 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇతడు పరుడు కాడు, ఒకే వంశమునకు చెందినవాడు. యోధా గోత్రములో దేవుడు ఏర్పరచుకొనిన వంశము ఈ వంశము. ఏమిటి ఈ వంశానికి? ఎలీమెలకు వంశమునకు
ఈ రూతు గ్రంథంలో ఉన్న ప్రత్యేకమైన దేవుని ఏర్పాటు ఏమిటి అని మనం చూస్తే, ఎలీమెలకు కుటుంబమునకు లేక ఎలీమెలకునకు సమీప బంధువుడు మరొక వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడు. అతడు క్రీస్తు వంశపు వాడు. యేసు క్రీస్తు వంశావళికి మూల పురుషులలో ఒకడుగా బోయజు ఎంచబడ్డాడు. యేసు క్రీస్తు వంశావళిలో మూల పురుషులలో ఒక ప్రముఖుడుగా దేవుడు బోయజును ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుచేత అంటే ఈ గ్రంథంలో మనము ఋతు గ్రంథంలో ఎక్కువగా రూతును గురించి ధ్యానం చేయడం పరిపాటి. క్రైస్తవ సంఘానికి, సార్వత్రిక క్రైస్తవ సంఘం కూడా ఒక ప్రధాన పాత్ర రూతుగానే మనం ధ్యానం చేస్తాం. అంశం కూడా దేవుడి పేరు కూడా ఇచ్చాడు కాబట్టి. అదే సమయంలో రూతు జీవితాన్ని మరలా చిగురింపచేసి దేవుని సంకల్పం ప్రకారం సమస్త మానవాళికి రక్షకుణ్ణి రూతు గర్భంలోంచి, అలాగే రూతు బోయజుల వంశములో నుంచి తీసుకురావాలనే దేవుని ప్రణాళికకు ఒక అన్య స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. ఆమెకు యజమానుడిగా, పురుషుడిగా, భర్తగా యోధాగోత్రమునకు చెందిన ఎలీమెలకు వంశపు వాడైన బోయజును దేవుడు ఎన్నుకున్నాడు. ఈ వంశావళి అనేది ఈ రూతు గ్రంథము నుండే దేవుడు ప్రత్యేకపరిచాడు. ఒకసారి 4వ అధ్యాయము 18, 19, 20, 21 చివర ఒకే పేరాగా ఉంది. రూతు గ్రంథములో దైవ ప్రణాళిక ఈ చివరి 4 వచనాల్లో మనకు అర్థమవుతుంది. పెరెసు వంశావళి ఏదనగా, పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను. మనం ముందు ఒక చరిత్ర చదివాము. 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు ఒక కుటుంబ చరిత్రను దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. అయితే 4వ అధ్యాయము 17వ వచనంతో ముగించేయచ్చు దేవుడి గ్రంథాన్ని. కానీ ఒక అనుసంధానం చేశాడు, లింక్ అంటాం. ఈ గ్రంథాన్ని క్రొత్త నిబంధనకు అనుసంధానం చేశాడు దేవుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం ప్రారంభ వచనం మనందరికీ బాగా పరిచయము, కానీ చాలాసార్లు మనసు పెట్టం మనం. 1వ వచనం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ వంశావళి. ఋతు గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభంలో ఒక వంశమును దేవుడు ప్రస్తావించాడు. ఆ వంశావళికి, క్రీస్తు వంశావళికి ఉన్న సంబంధాన్ని తెలియచేయడానికి ఋతు గ్రంథం 4వ అధ్యాయం 18, 19, 20, 21 వచనాల్లో ఉన్న ఆ వంశకర్తలను మళ్ళీ క్రొత్త నిబంధన ప్రారంభంలోనే రాశాడు. 2వ వచనంలో అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను అని రాస్తూ, యూదా తామారునందు పెరెసును జెరహును కనెను, పెరెసు హెస్రోమును కనెను, హెస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయేజును కనెను, బోయేజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెని ఫుల్ స్టాప్ పెట్టాడు. ఒక పేర ప్రత్యేకంగా. చూసారా, రూతు గ్రంథం దేవుడు ఎక్కడ ముగించాడో అదే లింక్ క్రొత్త నిబంధన ప్రారంభం. దేవుని జ్ఞానం ఎంత గొప్పది. మనం ఎక్కడిదక్కడే విడిచిపెట్టేస్తాం, కానీ ఆయన ప్రణాళిక నిత్య ప్రణాళిక. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు చేసిన తన యొక్క ఆది సంకల్పము, అనాది సంకల్పము,
ఆయన నిత్య ప్రణాళికను కొనసాగిస్తూ క్రొత్త నిబంధనలోకి తీసుకొచ్చేసాడు మనల్ని. ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము దగ్గర ప్రారంభించాడు. యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభించాడు. యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభిస్తే వచనం సరిపోతుంది. సంపూర్ణ వచనమే అది, సంపూర్ణ వాక్యం. యేసుక్రీస్తు వంశావళి అని చెప్పి క్రింద మళ్ళీ వరుసగా పేర్లు చెప్పవచ్చు. కానీ అబ్రహాము కుమారుడగు యేసుక్రీస్తు అని పరిచయం చేశాడు. ఎందుకు యేసుక్రీస్తును అబ్రహాము కుమారుడని పరిచయం చేయాలి? అబ్రహాముకు వాగ్దానము చేయబడిన కుమారుడు, సంతానము క్రీస్తు. అంటే క్రీస్తును నీ సంతానములో నుండి వచ్చు, నీ సంతాన మూలముగా భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి అని అబ్రహాముకు వాగ్దానం చేశాడు. 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, ఈ ఆది కాండములు, ఈ అధ్యాయాలన్నింటిలో దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. 12వ అధ్యాయం ఆది కాండములో నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. అసలు ఒక్క బిడ్డ, ఒక కుమారుడు కూడా లేడు కదా అప్పటికి. అయినా దేవుని ప్రణాళికలో దేవుడు ఒక వ్యక్తిని ముందే నిర్ణయించాడు. తర్వాత నిన్ను గొప్ప జనము అన్నాడు. 22వ అధ్యాయం 18వ వచనంలో నీ మూలముగా, నీ సంతాన మూలముగా అనే మాట ఉపయోగించాడు. నీ సంతాన మూలముగా భూలోకములోని సమస్త జనములు, జనాంగములు ఆశీర్వదించబడతారు అన్నాడు. అక్కడ ఇస్సాకును ప్రస్తావించలేదు. భూలోకములోని సమస్త జనులకు ఆశీర్వాదం ఇస్సాకు ద్వారా కలగలేదు కదా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆ నెరవేర్పు చెప్పాడు క్రొత్త నిబంధనలో. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒక్కని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనేను. ఆ సంతానము క్రీస్తే. అలాగే ఉందా మీ బైబిల్లో? అబ్రహామునకు వాగ్దానములు ఇచ్చాడు. ఆ వాగ్దానములలో ఒకటి సంతానమును గూర్చిన వాగ్దానం. నీ సంతాన మూలముగా భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదించబడతాయని ఇవ్వబడిన ఆ వాగ్దాన కుమారుడు, ఆ వాగ్దాన సంతానము, సంతతి క్రీస్తే. పరిశుద్ధాత్మ వివరించాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం అబ్రహాముకు వాగ్దానము చేయబడిన సంతానము క్రీస్తు. క్రీస్తు ద్వారానే ఈరోజు భూలోకంలోని సమస్త జనులకు పాపక్షమాపణ, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము యేసు క్రీస్తు నందు దేవుడు అనుగ్రహించాడు. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు కదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన క్రీస్తునందు మనకు అనుగ్రహించును. నెరవేరింది కదా. నీ మూలముగా, నీ సంతాన మూలముగా భూలోకములోని సమస్త జనులకు ఆశీర్వాదము. ఆశీర్వాదం అంటే పశువులు, పంటలు, డబ్బు, బంగ్లాలు, ఇది కాదు దేవుని భాష. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో చెప్పాడు, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మీలో ప్రతి వానిని ఆశీర్వదించుటకు మొదట ఆయనను మీ వద్దకే పంపాడు. అది దేవుని ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తులో ఇవ్వబడింది. ఆయనతో కూడా మహిమలో, సింహాసనములో, పరలోక పట్టణములో కుమారత్వము, పరలోక పౌరసత్వము, యాజకత్వము, రాజరికము, క్రీస్తు రాజ్యములో క్రీస్తును అంగీకరించిన వారికి సంపూర్ణమైన ఆధిక్యతలు, క్రీస్తుతో సమానమైన ఆధిక్యతలు ఇవ్వబడ్డాయి. సమానత్వమే. అనేకులైన సహోదరులలో తన కుమారుడు జ్యేష్ఠుడగునట్లు ఆయన మనలను ముందుగా ఏర్పరచుకొనెను. రోమపత్రిక 8:29లో చెప్పాడు. మనము తన కుమారునితో సారూప్యత గలవారమగునట్లు అనే పదం ఉపయోగించాడు. అంటే క్రీస్తుతో సమరూపము గలవారు. ఇంకా మనకేం తక్కువ చేశాడు ఆయన? ఆశీర్వాదములు అనుగ్రహించబడ్డాయి. క్రీస్తును భూలోకానికి దేవుడు శరీరధారిగా పంపించి సిలువలో ఆయనను బలి అర్పించటంలోనే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాడు.
అందుకు క్రొత్త నిబంధన అబ్రహాము కుమారుడగు యేసుక్రీస్తు అని ప్రారంభించాడు. మళ్ళీ దావీదు కుమారుడగు యేసుక్రీస్తు అన్నాడు కదా. దావీదుకు కూడా వాగ్దానం చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో, నీ సంతానములో నుండి వచ్చేవాడు, నీ సంతానము నీ సింహాసనం మీద శాశ్వత కాలము కూర్చొని శాశ్వత కాలము పరిపాలన చేస్తాడు, అతని సింహాసనము శాశ్వత కాలము నేను స్థాపిస్తాను అన్నాడు. సొలొమోను సింహాసనం 40 ఏళ్లే ఉంది. మరి శాశ్వత కాల సింహాసనం మీద ఎవరు కూర్చోవాలి? దావీదు సంతతి. యేసుక్రీస్తు ప్రభు తల్లి అయిన కన్య మరియ యొద్దకు దూత వచ్చి చెప్పాడు ఆ మర్మం, ఆ సత్యం. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు. ఆయన దావీదు సింహాసనం మీద కూర్చొని యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలుతాడని మరియకు చెప్పబడింది. చూసారా, దావీదుకి ఇవ్వబడిన వాగ్దానము నెరవేర్చడానికి వస్తున్నాడు, ఆయన అందరూ దావీదు కుమారుడు అంటారు అని. కొత్త నిబంధనలో మనం చదువుతాం కదా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. కండ్లు లేని గుడ్డి వాళ్ళు సహితం గుర్తించారు, లేఖనం చదవటం తెలియని గుడ్డి వాళ్ళు గుర్తించారు, ఈయన దావీదు కుమారుడు, వాగ్దాన కుమారుడు, వచ్చేశాడు మన విమోచకుడు. అందుకు కొత్త నిబంధన వంశము, క్రీస్తు వంశావళిని 2 మూల పురుషులతో పరిచయం చేశాడు. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుప్రభు మళ్ళీ ప్రకటన గ్రంథంలో పరలోకంలో కూడా అది ప్రకటించబడింది. యోధా గోత్రపు సింహము దావీదుకు వేరు చిగురైన గొర్రెపిల్ల జయము పొందెను అని సంఘము ఆరాధించారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో నేరుగా ప్రభువే చెప్పేశాడు, నేను యేసు అను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అన్నాడు. క్రొత్త నిబంధన ప్రారంభం దావీదు కుమారుడుగా పరిచయమై, క్రొత్త నిబంధన ముగింపు ప్రకటన గ్రంథం 22:16లో నేను దావీదు సంతానమును. అక్కడ విషయం ఏంటి? ఆ భక్తులను ఘనపరిచాడు ప్రభు. వారి సంతానముగా చెప్పుకొని వారిని తనకు తండ్రులుగా వారికి ఒక గౌరవ స్థానాన్ని ఆపాదించాడు క్రీస్తు. ఎవరైనా అబ్రహాము దేవుడు, ఎవరైనా దావీదు ఆరాధించిన దేవుడు. అబ్రహాము దేవుడు, దావీదు దేవుడు, వారికి నేను కుమారుడిగా పుడతాను అన్నాడు, వారికి కుమారుడిగా పుట్టాడు. అర్థమేంటి? వారి వంశమును దేవుడు ప్రత్యేకించి అబ్రహాము వంశములో నుండి, యోధా గోత్రములో దావీదులో నుండి క్రీస్తు వచ్చాడు. ఇది ఆయన నిత్య రక్షణ ప్రణాళిక, గాడ్స్ ఇటర్నల్స్ ప్లాన్. మనకేంటో ఎక్కడెక్కడో చదువుకుంటే ఇదేంటోనే అనుకుంటాం, కానీ ఇందులో ఎక్కడ దీన్ని వేరు చేయడానికి వీల్లేదు. అందుకు ఋతు గ్రంథం ముగింపు ఏంటి అంటే క్రొత్త నిబంధన మత్తయి సువార్త ప్రారంభం. ఇప్పుడు ఈ రెండింటిని ముడేయండి. ఋతు గ్రంథపు చివరి కొస, కొత్త నిబంధనపు మొదటి కొస మీరు ముడేస్తే ఇది ఒకే తాడు, క్రీస్తు వంశావళి. అబ్రహాము మొదలుకొని ఈరోజు వరకు క్రీస్తుని నమ్మి ఆయన వంశావళిలో చేర్చబడే ప్రతి ఒక్కరూ ఏర్పరచబడిన వంశము. రాజులు, యాజకులు, యాజక వంశం, రాజవంశం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పేశాడు, మీరు అమూల్యమైన క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన మీరు. ఎవరి మీరు? వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదు. నిర్దోషము, నిష్కల్మషమైన, అమూల్యమైన గొర్రెపిల్ల రక్తము వంటి అమూల్యమైన క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన మీరు ఏర్పరచబడిన వంశం. ఎంత గర్వకారణం ఇది! యేసుక్రీస్తు నమ్ముకోవడం అంటే మీటింగ్లో చేయెత్తడం, బాప్తీసం తీసుకోవడం, ఆదివారం వచ్చి చర్చిలో ప్రభు సంస్కారం తీసుకోవడం మాత్రమే కాదు. చాలామందికి రక్షణ
సంఘంలో చేరటం అంటే ఇంక ఇదే. బాప్తిస్మం, ప్రభు సంస్కారం, అది ఇక్కడ వరకే ఆ ధర్మం. క్రీస్తుతో శాశ్వతమైన పౌరసత్వం క్రీస్తుని అంగీకరించడం ద్వారా అనుగ్రహించబడింది. శాశ్వత కాల పౌరసత్వం. నేను కూడా క్రీస్తు వంశమునకు చెందినవాడనే అని చెప్పుకోగలిగిన రోషం, నేను కూడా క్రీస్తు వంశమునకు చెందిన దాననే అని చెప్పుకొని రోషంగా బ్రతకగలిగిన హక్కు క్రీస్తు అనుగ్రహించాడు. అక్కడ చూడాలి పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన పరలోకపు ఆశీర్వాదం అంటే అది. సంఘంలో సభ్యత్వం, సంఘంలో గుర్తింపు, సంఘంలో పదవి, సేవలో గుర్తింపు, ఇవన్నీ ఇక్కడ తాత్కాలిక మనుషుల కోసమే. ఇవి విచారంగా ఏం చెప్పాలంటే చాలామంది ఇంకా క్రీస్తుని రక్షకునిగా అంగీకరించలేదు. ఇప్పుడు ఈ భాష ప్రకారం, ఈ లేఖనం ప్రకారం చెప్పాలంటే క్రీస్తు వంశావళిలో చారని అన్యులైన క్రైస్తవులు ఉన్నారు. అన్యులుగా ఉన్న క్రైస్తవులు. మీకు ఈ మాట అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. పేరుకు క్రైస్తవులు, పుట్టుకతో క్రైస్తవులు, తల్లిదండ్రుల విశ్వాసులు, సేవకులు, పెద్దలే, కానీ నీవు మాత్రం అన్యుడవే, అన్యురాలవే. ఒక అన్యురాలు క్రీస్తు వంశావళిలో చేర్చుకోబడింది. ఒక అన్యురాలు క్రీస్తును, యేసు క్రీస్తు నా దేవుడని నమ్మిన కారణం చేత దేవుడు రూతును క్రీస్తు వంశావళిలోనికి తీసుకొచ్చాడు. చదివాం కదా మనం 5వ వచనంలో, సల్మాను రహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను. ఎక్కడ కనిపిస్తుంది రూతమ్మ? మళ్ళీ క్రీస్తు వంశావళిలో. రూతు, బోయజులు ఇద్దరి పేర్లు రాశాడు ఇక్కడ. క్రీస్తు వంశావళి జాబితాలో ఇద్దరు దంపతులు క్రీస్తును తమ హృదయాల్లో ప్రభువుగా, రక్షకుడిగా ప్రతిష్ఠించుకున్న ఇద్దరు ఎలీమెలకు వంశపు వారు. ఇంకా చెప్పాలంటే యోధా గోత్రమునకు చెందినవారు. ఇంకా పెరెసు వంశావళిలో నుండి వచ్చిన వారు. యోధా పెరెసును జెరహును కనెను. పెరెసు వంశావళి ఋతు గ్రంథంలో కొనసాగుతుంది. అందుకు మనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మళ్ళీ వీళ్ళందరి వంశావళిలు చదవాల్సి వచ్చింది. యోధా తామారునందు పెరెసును జెరహును కనెను. ఇక్కడ మళ్ళీ పెరెసు వంశావళి వేరు చేశాడు, జెరహును విడిచిపెట్టాడు మత్తయి సువార్తలో. పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రహాబును వివాహం చేసుకున్నాడు. యోధా గోత్రీకుడు. రహాబు చరిత్ర మీకు తెలుసు. ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది యెహోవాను నమ్మి. వంశావళిది. వారికి కలిగిన కుమారుడే బోయేజు. ఇప్పుడు ఆ బోయేజులో నుండి క్రీస్తు రావాలి. ఎలీమెలకు వంశపు వాడు బోయేజు, రక్త సంబంధి, సమీప బంధువుడు. బంధువుడుగా పరిచయం చేశాడు ఆయన్ని. బంధువుడుగా ఎందుకు పరిచయం చేయాలి? బోయేజు అని ఒకడు ఉండెను అని రాయొచ్చుగా, అట్లయినా మనకు అర్థమవుతుంది కదా. బెత్లెహేము అని ఒక పట్టణంలో బోయేజు అని ఒకడుండెను అని చాలాసార్లు చదువుతాం కదా. కానీ బోయేజును పరిచయం చేస్తూ ఒక బంధువుడిగా పరిచయం చేశాడు. ఈ గ్రంథంలో బంధువుడి బాధ్యత చాలా ముఖ్యమైంది. అతడు సమీప బంధువుడు, కిన్స్మన్ రిడీమర్ అంటారు ఆయన్ని. సమీప రక్త సంబంధి మాత్రమే ఇందులో ఒక ధర్మాన్ని నెరవేర్చడానికి తగినవాడు, యోగ్యుడు. సమీపస్థుడు, సమీప రక్త సంబంధి దేవునికి అవసరం. ఇప్పుడు నయోమి దగ్గరకు వచ్చింది రూతమ్మ, అత్తమ్మ నేను వెళ్ళి పొలంకి వెళ్ళి పనిచేసి ఆహారం తెస్తాను, నీ సెలవైతే. ఎప్పుడైనా ఈ మాట విన్నారా? నీ సెలవైతే, పర్మిషన్ ఇస్తే, నువ్వు అనుమతి ఇస్తే, నువ్వు వెళ్ళమంటేనే వెళ్తా, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళను. చూసారా, ఇవే ధర్మాలు, కుటుంబ ధర్మాలు.
ఈ ముసలాంకి నేను చెప్పేది ఏంటిలే, నా ఇష్టం, నేను పోయి తెచ్చి పెడితేనే కదా ఆమెకు ఆహారం. దీనికోసం ఆమె పర్మిషన్ అవసరమా? ఏమి నేర్చుకుంది రూతమ్మ? ధర్మశాస్త్రమునకు కట్టుబడి జీవించడం నేర్చుకుంది. ధర్మశాస్త్రం. అత్త దగ్గర అనుమతి తీసుకుంది. వెళ్ళుము నా కుమారి. ఇప్పుడు అత్త అనుమతితో ఆమె అడుగుపెట్టిన పొలము బోయేజుది. చూడండి ఋతు గ్రంథంలో ఆమె వెళ్ళిన భాగము అని ఉంది కదా. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయి వారి వెనుక పొలములో ఏరుకోనేను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశము వాడైన బోయేజుది. బెత్లెహేములో చాలామందికి పొలాలు ఉన్నాయి. దేవుడు రూతుని ఎక్కడికి నడిపించాడు? బోయేజు పొలములోకి నడిపించాడు. మీకు తర్వాత ఈ అధ్యాయం మీరు చదివే ఉంటారు. పొలం వెళ్ళి ఆ రోజు పనిచేసి తిరిగి వచ్చిన తర్వాత అత్త అడుగుతుంది 19వ వచనంలో, నీవెక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పని చేసితివి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక. అంటే ఈమె ఏ పొల భాగంలోకి వెళ్ళిందో నయోమి అడ్రస్ ఇచ్చి పంపించలేదు, అంతే కదా. లేకపోతే నువ్వు ఈరోజు ఏ పొలం వెళ్ళావు, ఎక్కడ ఏరుకున్నావు అని చెప్పిందా? ఏరుకోవటం ఏంటండి అని అడగండి మళ్ళీ. ఇప్పుడు అది పెద్ద అంశము. ఈమె పరదేశి, ఇశ్రాయేలు స్త్రీ కాదు, ఇశ్రాయేలులో పుట్టలేదు. పరదేశులకు ఇశ్రాయేలుల స్వాస్థ్యంలో హక్కు లేదు. కానీ దేవుడు ధర్మశాస్త్రంలో పరదేశులకు, విధవరాండ్రకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆహారాన్ని ముందే దేవుడు రిజర్వ్ చేశాడు. లేవీకాండం, ద్వితీయోపదేశకాండాలు మీరు చదివేటప్పుడు పరదేశి కొరకు నీవు పరిగ విడిచిపెట్టాలి అన్నాడు. ద్రాక్ష అయినా, ఒలివ తోటలైనా, కూరగాయలైనా, ధాన్యమైన నీకు పండే ప్రతి పంటలో వారల వరకు కోయవద్దు, కొన్ని కంకులు విడిచిపెట్టుకుంటూ వెళ్ళండి. అది నేను వారికి, పరదేశులకు కూడా, ఈ దేశానికి చెందని వాళ్ళకు కూడా ఈ దేశంలో ఆహారము ఉంచాను. అది కదా కృప, ధర్మశాస్త్రంలో కృప. ఈ ధర్మశాస్త్రపు కృపను గుర్తించింది రూతమ్మ. నేను ఎలీమెలకు కుటుంబానికి నేను కోడలకు వచ్చాను కాబట్టి మా పొలం ఎక్కడుందో చూపించండి, నేను దున్నుకోవాలి అనలేదు ఆమె. నేను పరదేశిని, యెహోవా నాకు నిర్ణయించింది పరిగ మాత్రమే. చూసారా, తన స్థానం గుర్తించిన ఆమె. బోయేజు పొలములోనికి దేవుని చిత్త ప్రకారం నడిపించబడింది. కోయివారి వెనుక ఏరుకొనేను. వెనుక, నా స్థానం వెనుక, ముందు కాదు. ఎన్ని నేర్చుకోవచ్చు ఆమె జీవితంలో. ధర్మశాస్త్రంలో దేవుడు నా స్థానము వెనుక ఉంచాడు. నేను పరదేశిని. దేవుని పిల్లలు విడిచిపెట్టే పరిగలతోనే నేను పోషింపబడాలి. ఇది యెహోవా కృప. వెళ్ళి పరిగ ఏరుతూ ఉంది. బోయేజు వచ్చాడు, ప్రజలందరినీ చూశాడు. రాగానే ఆయన యెహోవా మీకు తోడైయుండునుగాక అన్నాడు. గ్రీటింగ్స్, వందనాలు చెప్పాడు. పనిచేసే వాళ్ళకి, కూలీలకు వందనాలు చెప్పాడు. యజమానులు ఉన్నారు ఎక్కడన్నా? అజమాయిషీ చేస్తారు. కానీ బైబిల్లో నేర్పించేది ఏంటి? నువ్వు యజమానుడు అయినా నీ దగ్గర పనిచేసేవారిని నువ్వు గౌరవించి, దీవించి, వారిని ప్రేమతో, శుభవచనాలతో పలకరించాలి. వందనాలు చెప్పాలి, గుడ్ మార్నింగ్ చెప్పాలి. నీ ఆఫీసులో నీ దగ్గర పనిచేసే చిన్నవాళ్ళకు కూడా వాడే నాకు గుడ్ మార్నింగ్ చెప్పాలనే భావం కాదు. ఒక యజమానుడిగా ఉన్న వ్యక్తి తనకంటే కింద ఉన్న వాళ్ళను అతడు అభినందిస్తే వారి అభిమానం 2 రెట్లు ఎక్కువ అవుతుంది. అరే సార్ నాకంటే ముందు గుడ్ మార్నింగ్ చెప్పాడురా. బోయేజులో ఒక మేనేజర్, ఒక ఆఫీసర్ నేర్చుకోవాల్సిన, ఒక క్రిస్టియన్ మేనేజర్, ఒక క్రైస్తవుడు తన పనిచేసే రంగంలో, ఫీల్డ్లో తన పనివారి పట్ల ఎలాంటి గౌరవభావం కలిగి ఉండాలో దేవుడు నేర్పించాడు. సంఘములో తనకంటే చిన్నవారిని ఎలా ప్రేమించి వందనాలు చెప్పి గౌరవించాలో వాళ్ళు ఏమన్నారు చూడండి. రిఫ్లెక్షన్ 4వ వచనములో, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. మే ద లార్డ్ బ్లెస్ ది మై మాస్టర్. అందరూ ఒక్కసారి లేచి బోయేజుకు ప్రతివందనం, వందనమునకు ప్రతివందనం, నమస్కారమునకు ప్రతి నమస్కారం, సంస్కారం. ఇది
ఇశ్రాయేలు దేశములో, యెహోవా దేశములో, యెహోవా సమాజంలో దేవుడు వారికి నేర్పిన సంస్కారం. పౌలు గారు రాసిన పత్రికలు తెలుసు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు ప్రభువు నామమున వందనములు చెప్పుకొని, అక్కడే మనకుండే ప్రేమ వ్యక్తం అవుతుంది. ఒక అమ్మాయి లేచి వందనాలు చెప్పింది. ఆ అమ్మాయి యూదురాలు కాదు, అయినా వందనాలు చెప్తోంది దైవజనునికి. అప్పుడు అడిగాడు, ఎవరి చిన్నది? మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. ఏరుకుంటానని అడిగింది. ధర్మశాస్త్రం ప్రకారం ఆమెకు అనుమతి ఇచ్చానన్నాడు. ఆమె ఏరుకొనుచు కొంచెం సేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుండెను. ఉదయము మొదలుకొని ఇప్పటి వరకు ఆమె ఏరుకొనుచునే ఉండెను. పనిచేసే స్త్రీ రూతు. సోమరితనం లేదు. ఉదయం 6 గంటలకు వెళ్తారు ఇశ్రాయేలీలు, సాయంత్రం 6 వరకు పనిచేస్తారు పొలంలో. అది ఇశ్రాయేలీల పని క్యాలెండర్. అది యేసుప్రభు చెప్పాడు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, రాత్రి వచ్చుచున్నదప్పుడు ఎవడు నువ్వు పని చేయడు, మీకు వెలుగుండగానే మీరు పని. అందుకే ఆ దేశం అభివృద్ధి చెందింది. చిన్న దేశమైనా యేసు ప్రభు ఇచ్చిన వర్క్ జాబ్ క్యాలెండర్ అంటుంది. జాబ్ క్యాలెండర్ పర్ఫెక్ట్గా అనుసరించే వాళ్ళు ఇశ్రాయేలీలు. చిన్నపిల్లలు, వృద్ధులు, యవనులు అందరూ మిలిటరీ అనుభవం గలవారే. ధర్మశాస్త్రం నేర్చుకుంటారు, ధ్యానిస్తారు. పనిలో జాగు చేయరు, సోమరులుగా ఉండరు. రూతమ్మలో ఆ లక్షణాలు, హెబ్రీ స్త్రీల లక్షణాలను నేర్చుకుంది రూతు. బోయేజు అన్ని గమనించాడు. కొన్ని మాటలు చదువుతాం రండి. 8-9 వచనాలు. అప్పుడు బోయేజు రూతుతో, ఇప్పుడు ఆమెతో మాట్లాడాడు, వినండి. నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు. నచ్చింది ఆమె విధానం. నా కుమారి, మై డాటర్. ఎందుకు ఈ మాట రాశాడు దేవుడు? బోయజుకు రూతు పట్ల గౌరవ భావమే ఉంది, కానీ చులకన భావం లేదు. పరస్త్రీ అని కానీ, అన్యస్త్రీ అని కానీ, భర్తను కోల్పోయిన విధవరాలని కానీ ఆమె పట్ల చిన్న చూపు లేదు. దేవునికి భయపడువాడు బోయేజు, దేవుని భయము గలవాడు బోయేజు. పరస్త్రీలను పవిత్రంగా చూచే మనస్సు గలవాడు బోయేజు. నా కుమారి, ఈమెకి ఎవరు లేరు, భర్త లేడు, మనం ఎట్లయినా ప్రవర్తించవచ్చు అని అనుకునే మానవులు, పురుష మానవులు లేరా ప్రపంచ సమాజంలో? అలాగ దొరికితే అండలేని స్త్రీ నీతిమంతుడు. క్రీస్తు మనస్సు గలవాడు బోయేజు. యేసు క్రీస్తు పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన క్రీస్తు మనస్సు, క్రీస్తు ఆత్మ గలవాడు బోయేజు రుజువు చేసుకున్నాడు. ఇంకేం చెప్పాడు ఆయన? వేరొక పొలములోకి వెళ్ళవద్దు, ఇక్కడ నిలకడగా ఉండు. ఇవాళ విశ్వాసికి, క్రైస్తవుడికి విశ్వాసమందు నిలకడ, వాక్యములో నిలకడ, ప్రార్థనా జీవితంలో నిలకడ, వ్యక్తిగత ప్రవర్తనలో కూడా నిలకడగా ఉండాలి. అటు ఇటు చెదిరిపోయేవాళ్ళు కాదు. 9వ వచనంలో, కోయువారు చేను కనిపెట్టి వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించితిని. మీకు అర్థమైందా? బోయేజు ఆఫీసులో మంచి డిసిప్లైన్ ఉంది. డిసిప్లైన్. ఎవ్వరు క్యారెక్టర్ విషయంలో, ప్రవర్తన విషయంలో, తోటి స్త్రీలతో పురుషులు కానీ, పురుషులతో స్త్రీలు కానీ అమర్యాదగా ప్రవర్తించడానికి వీల్లేదు. బోర్డులో రాసి ఉంటాయి నియమాలు. ఫలానా టైంకి రావాలి, ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాలి, ఒకరితో ఒకరు ఇంటర్ఫియర్ కాకూడదు. మిస్బిహేవియర్, నో ప్లేస్ ఫర్ మిస్బిహేవియర్ ఇన్ మై ఆఫీస్. ఎస్, నియమాలు నిబంధనలు ఉంటాయి కదండి ప్రతి సంస్థకి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బోయేజు ఫీల్డ్లో, అంటే ఆయన క్షేత్రంలో పని వాళ్లకు ఆయన ధర్మశాస్త్రపు విధులు లేక ఆజ్ఞలు ఆయన నేర్పించాడు. రూతును ముట్టవద్దు అంటే అర్థం ఏంటి? తాను కూడా ముట్టనివాడు అని అర్థం. తాను కూడా పరస్త్రీని ముట్టనివాడు, నీతిమంతుడు,
నీతి ప్రవర్తన గలవాడు. గుడ్ కాండక్ట్. ఇది కథ కాదు, ఇది జీవితం. ఆమెతో చెప్పాడు, చూడండి, నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదు నీళ్లు త్రాగుము. 10వ వచనంలో, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచునట్టు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడేను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చి. ఎంత మంచి మాటలు చెప్పాడండి. కృంగిపోయి, భర్తను కోల్పోయి, తల్లిని, తండ్రిని, జన్మభూమిని, నాన్న వాళ్ళని అందరినీ వదులుకొని, తాను ఎరగని దేశం, భాష తెలియని ప్రజలు, రక్త సంబంధం లేని మనుషుల మధ్య వచ్చిన ఒక పిచ్చుక లాంటి, ఏకాకి పిచ్చుక లాంటి, దారి తప్పిన పిచ్చుక లాంటి, విరిగి నలిగిన జీవితంలో ఆసరా లేని జీవితానికి అభయమించే మాటలు క్రీస్తు మాటలు ఇవి. క్రీస్తు మనసు లేకపోతే ఇలా మాట్లాడలేరు. క్రీస్తు ఆత్మ లేకపోతే ఇలా ప్రవర్తించలేరు. ఎంత రుజువు ఉందండి. నీతిమంతుడు. తర్వాత అధ్యాయంలో మీరు చూడండి, నిన్ను విమోచకుని ధర్మము నెరవేర్చువాడను నేనే. 3వ అధ్యాయంలో అంటాడు. మీరు చదువుకోండి తర్వాత. విమోచకుడు అంటే పాత నిబంధనలో ఒక విధానం పెట్టాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5వ వచనం నుంచి మీరు చదువుకుంటే, సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల వాని భార్య అన్యుని వివాహము చేసుకొనకూడదు. చనిపోయిన వాని సహోదరుడు ఆమె యొద్దకు వెళ్ళి ఆమెను వివాహము చేసుకొని భర్త ధర్మము నెరవేర్చవలేను అని రాశాడు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5, 6, 7, 8 మీరు వరుసగా పేరా అంతా చదువుకోండి. ఆమె అన్యుణ్ణి వివాహం చేసుకోకూడదు. ఒక ఇంట్లో 4, 5 సహోదరులు ఉంటే ఒక తండ్రికి పెద్ద కుమారుడికి వివాహం చేస్తే సంతానం కలగకముందే చనిపోతే ఆమె వెళ్ళి అన్యుణ్ణి వివాహము చేసుకొనకూడదు. ఈ ధర్మం తామారు నెరవేర్చింది. ఇప్పుడు అదే ధర్మాన్ని రూతు నెరవేర్చింది. మోయాబు పురుషులను, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనులను వెంబడించలేదు. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నీ మునుమటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరీ ఎక్కువైనది. నా కుమారి, నేను నిన్ను విమోచించెదను అన్నాడు. విమోచకుని ధర్మం అంటారు దీన్ని. అతడు రక్త సంబంధి, వంశానికి చెందినవాడు, ఎలీమెలకు వంశమునకు చెందిన సమీప రక్త సంబంధి. విమోచించడం అంటే ఆమెను వివాహం చేసుకోవాలి, ఆమె ద్వారా సంతానం కనాలి, మొదట పుట్టిన వాడిని చనిపోయిన వాని పేరున వారసుడుగా ప్రకటించాలి, ఆమెకు మళ్ళీ పౌరసత్వం ఇవ్వాలి వంశంలో. అందుకొరకు రక్త సంబంధికి మాత్రమే అర్హత ఉంటుంది. ఇంకా అన్యుడికి ఎవడికి అర్హత లేదు. యేసుక్రీస్తు ప్రభువు మనలను, పాపమునకు అమ్మివేయబడిన మనలను, పాపపు దాసత్వం కింద ఉన్న మనలను విమోచించుట కొరకు ఆయన మన కొరకు రక్త సంబంధిగా వచ్చాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు, విమోచించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడై మనకు సమీప రక్త సంబంధి అయ్యాడు. నీవు నేను రక్తమాంసములలో దేవుని ప్రజలము దూరమై ఉంటే ఆయన మనలో రక్త సంబంధి అయి తన రక్తమిచ్చి విమోచకుని ధర్మము నెరవేర్చాడు. ఇదంతా మనకు తెలుసు. ఆరాధనలో మొదటి మాట ఏంటి? ఆరాధనలో మొదటి మాట ఏంటి? మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథం ప్రారంభం ఆరాధన వాక్యమే. మనలో రక్త సంబంధి అయి మన బలహీనతలను, మన పాపములను ఆయన తన మీద వేసుకొని అమ్మివేయబడిన మనలను
ఆయన తన రక్తమిచ్చి విమోచించి విమోచకుని ధర్మమును నెరవేర్చాడు. మన సమీప బంధువు. వచ్చారా యేసుక్రీస్తు రక్తము దగ్గరికి? ఆశ్రయించారా ఆయన్ని? ప్రభువా, నీవే నా విమోచకుడవు, నా కొరకు విమోచకుని ధర్మము నెరవేర్చి కల్వరిలో నీ రక్తం ప్రాణం అర్పించి నాకు విమోచన కలుగు చేశావు. రక్షింపబడిన మనం రూతు పాదాల యొద్ద చేరింది. మూడవ అధ్యాయంలో క్రీస్తు పాదముల చెంత చేరి ఆ విమోచకునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే క్రైస్తవుని, విమోచింపబడిన ప్రజల, క్రీస్తు వంశములో చేర్చుకొనబడిన మన ధర్మం. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. ఆమేన్. కృపామయుడా, అమ్మివేయబడిన మమ్ములను మా రక్త సంబంధిగా వచ్చారు.